తీరాన్ని తాకకుండానే దిత్వా తుపాను మరింత బలహీనపడింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు పుదుచ్చేరికి సమీపంలో కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని 1-2 జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఏపీతో పాటు ఒడిశాలో నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనే ఈ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. తుఫానుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్యపోన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. దిత్వా తుఫాన్ యొక్క అవశేషం తీవ్ర వాయుగుండంగా కొనసాగింది, బలహీనపడింది. ప్రస్తుతం వాయుగుండంగా ఉంది. మరో 12 గంటల్లో మరింత బలహీనపడి ఇది బలమైన అల్పపీడనంగా మారుతుంది. అంటే మరింత బలహీనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్లు మించినటువంటి ఈదురుగాలులు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇది తమిళనాడు, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో ఉంది. వాయుగుండ కేంద్రం తీరానికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుదుచ్చేరికి దక్షిణాంగేయ 40 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతమైనటువంటి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇది మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అయినా బలహీనపడుతున్నప్పటికీ కూడా దీని ప్రభావం కొంత కోస్తాంధ్ర మీద కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతంలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. అయితే ఉత్తర కోస్తాలో కూడా ఇప్పుడే ప్రస్తుతం అయితే కొంత వర్షం పడేటువంటి పరిస్థితి ప్రారంభమైంది. ఉత్తర కోస్తా కూడా స్వల్ప వర్ష సూచన అయితే ఇప్పటికే ఇచ్చారు. ఈరోజు వాతావరణ శాఖ అధికారులు అలాగే వాతావరణ నిపుణులు కూడా స్పష్టం చేశారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ 4 ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 5 సెంటీమీటర్ల మించి వర్షపాతం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దిత్వా తుఫాను సంబంధించినటువంటి గమనాన్ని పరిశీలించినట్టయితే 24వ తారీఖున అల్పపీడనంగా ఏర్పడింది. తదుపరి ఇది 26వ తారీఖున తుఫానుగా మారింది. తదుపరి 4 రోజుల తర్వాత తుఫానుగా కొనసాగినప్పటికీ తీరం వెంబడి తీరానికి సమాంతరంగా కొనసాగుతూ దాని ప్రభావాన్ని చూపించింది. అయితే ప్రస్తుతం మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగుతుంది. వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారి మరింత బలహీనపడుతుంది. దిత్వా తుఫాను ఎక్కడా కూడా తీరాన్ని తాకకుండా తీరానికి సమాంతరంగా ప్రయాణం చేసి బలహీనపడుతుందనేటువంటి అంశాన్ని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.